అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది శ్రీ చైతన్య నారాయణలోనే తమ పిల్లల్ని చేర్పించాలనుకుంటారు. కొందరికి ఇష్టం లేకున్నా విధి లేని పరిస్థితుల్లో కూడా చైతన్య నారాయణ తమ పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ వీడియోలో రెండు విషయాలు మనం చర్చిద్దాం. ఒకటి, అందరూ శ్రీ చైతన్య నారాయణలోనే ఎందుకు చేర్పిస్తున్నారు, మరి మనం కూడా చేర్పించాలి. ఈ విషయంపై లోతుగా అవగాహన రావాలంటే ప్రపంచంలో సామ్రాజ్యవాద శక్తులు, మార్కెట్ శక్తులు ఎలా తమ ఆలోచన ధోరణిలోకి జనసామాన్యం తీసుకొస్తాయో తెలుసుకోవాలి. కాస్త ఓపికతో చూడండి మిత్రులారా, వీడియో చివరి వరకు మీకు చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. మిత్రులారా, ప్రపంచంలో అనేక సామ్రాజ్యవాద శక్తులు, అవి కమ్యూనిస్ట్ శక్తులు కానీ, క్యాపిటలిస్ట్ మార్కెట్ ఆధారిత శక్తులు కానీ, తర్వాత అనేక సంస్థలు కానీ ఒక నెరేటివ్ను ముందుగా బిల్డ్ చేస్తాయి. ప్రజల్లో తమ అనుకూలమైనటువంటి భావజాలాన్ని సమాజంలో సృష్టిస్తారు. ఉదాహరణకు చైనా ఉంది. చైనా తన కమ్యూనిస్టు ఆలోచన ధోరణి కోసం ప్రపంచమంతా పనిచేస్తుంది. అనేక మందికి మేధావులకు డబ్బులు ఇస్తుంది. భారతదేశంలో కూడా అనేక మంది మేధావులు కాదు, వాళ్ళు దుర్మార్గులు, కానీ మేధావులు చనామణి అయ్యేవాళ్ళు. అనేక మీడియా సంస్థ తను గుప్పిట్లో పెట్టుకుంటుంది. తనకు అనుకూలమైన నెరేటివ్ని మీడియా ద్వారా, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తుల ద్వారా ప్రవచింపజేస్తుంది. అదేవిధంగా సోవియట్ యూనియన్, అమెరికా ఉన్నప్పుడు రెండింటి మధ్య ఆధిపత్య పోరినప్పుడు కూడా సోవియట్ యూనియన్ సంబంధించినటువంటి వాడు ప్రస్తుత రష్యా, వాళ్ళకు అనుకూలమైన విధానాలను ప్రపంచమంతా వ్యాపింపజేశారు. దాని కారణంగా జర్మనీ రెండు ముక్కలైంది, ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీ రష్యా ఆధిపత్యంలో ఉంటే వెస్ట్ జర్మనీ అమెరికా ఆధిపత్యంలో ఉంది. ఆ తర్వాత రెండు కలిసినాయి, బెర్లిన్ కూడా కూలగొట్టారు. అట్లనే బ్రిటిష్ వాళ్ళు కూడా అలాంటి ఆ భావజాలాన్ని భారతీయులు ప్రవేశించి బ్రిటిష్ వాళ్ళ ఉత్పత్తులను, బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. అట్లనే అనేక మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మన వేపపిల్ల వాడేవాళ్ళం, తర్వాత సున్నిపిండి వాడేవాళ్ళం, తర్వాత అనేక రకాలుగా మనకు గో యొక్క పేడతో చేసే పిడికల ఆధారంగా పళ్ళుగలు తోముకునేవాళ్ళం. అవన్నీ తప్పు, అవంతా అనాగరికము, మాలాంటి పేస్ట్ వాడని చెప్పి కోల్గేట్ ఇట్లాంటి శక్తులన్నీ వచ్చి వాటిని ప్రవేశింపజేశాయి. అట్లనే శ్రీ చైతన్య నారాయణ లాంటి శక్తులు కూడా ఒక భావజాలాన్ని ప్రజల్లో సృష్టించాయి. ఏంటంటే 6th క్లాస్ నుంచి ఐఐటి చేయాలి, హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ సర్వీస్ ముందే కంప్లీట్ చేసి నేర్చుకోవాలి, అట్లయితేనే ఐఐటి సీట్లు వస్తాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదవాలి, ఎంసెట్ చదవాలి, ఐఐటి చదవాలి, అది సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే ఇంటర్మీడియట్ ఐపీ సంబంధించి చదువుకుంటే మీకు ఐఐటి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ చదువుతారు కాబట్టి పని ఈజీ అనేటువంటి ఒక పూర్తి స్థాయి అబద్ధపు భావజాలాన్ని ప్రజల్లో నాటింది, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. భారతదేశం అంతా ఎదుగుతున్నటువంటి మధ్యతరగతి ప్రజలు సహజంగానే ఏదన్నా ఆసక్తిగా తమ పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందని దాన్ని విశ్వసిస్తారు. అట్లా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్, నారాయణ టెక్నో స్కూల్స్ అవన్నిటినీ విస్తరించుకున్నాయి. అదేవిధంగా ఐఐటీలు మెడికల్ రావాలంటే మీరు ఆటలు ఆడకూడదు, మీరు విశ్రాంతి ఉండకూడదు, మీకు ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు, మీకు సోషల్ సైన్స్ ఉండకూడదు, మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదవాలి, లేకుంటే మీకు సీట్ రాదు అనేటువంటి భావజాలను ప్రచారం చేసింది. ఆ మాయలో, ఆ మత్తులో, ఆ ఆశలో, ఆ భ్రాంతిలో, ఆ మిథ్యలో పేరెంట్స్ అందరూ పడిపోయారు. అదేవిధంగా చాలామందికి మీడియాలో ఏం ప్రచారం చేసిందంటే అన్ని ఫస్ట్ ర్యాంకులు మావే కావచ్చు, కానీ అది కూడా ఎట్లా వస్తున్నాయో మీకు 2 నిమిషాలు వివరించిన తర్వాత మరి మన కర్తవ్యం ఏంటో మనం ఆలోచిద్దాం. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ స్టూడెంట్స్ అందరినీ చిన్నప్పుడే గుర్తిస్తారు. వాళ్ళు 6th క్లాస్ 7th వాళ్ళకు పెద్ద వ్యవస్థ ఉంది. రాజకీయ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు కూడా ఏ బలమైన వ్యవస్థ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళకి అతి పటిష్టమైనటువంటి పార్టీల కన్నా మించిన యంత్రాంగం ఉంది. పిఆర్ఓ ఎవరెవరు ఎక్కడ చదువుతున్నారు, ఎవరు టాపర్, వాళ్ళకి ఒలింపియాడ్లు ఎక్కడ గెలిచారు, వాడు ఎన్టీఎస్సీలో ఎక్కడ వచ్చింది, సో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎవరైనా మొత్తం రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది.
సో వేల కోట్ల వ్యాపారం కాబట్టి కొంతమంది ఫ్రీ ఇస్తారు, కొంతమంది సగం ఫీజు ఇస్తారు, కొంతమంది చిన్నప్పుడే ఏదో ఒలింపిక్స్ ప్రిపేర్ చేసాడు చిన్నప్పుడే గుర్తిస్తారు, కొంతమంది రివర్స్ డబ్బులు ఇస్తారు. 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళకి ఫ్రీ ఇచ్చేటు స్కీమ్స్, దానికోసం సపరేట్ ఒక బడ్జెట్, ఒక యంత్రాంగము, ఒక మిషనరీ, ఒక వ్యవస్థ, ఒక లాజిస్టిక్స్ ఇవంతా పనిచేస్తుంది. కాబట్టి సహజంగానే క్రీమ్ స్టూడెంట్స్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఉండే ర్యాంకుల నుంచి అయితే నారాయణ వాళ్ళకే వస్తున్నాయి. సో వాళ్ళకి తెలుసు వీళ్ళంతా భారతదేశ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా వరకు వెర్రెత్తున్నారు. ర్యాంకుల పేరు చెప్పి ఫోటోలు ప్రచురింపజేసేసి మా దగ్గర అయితే ర్యాంకులు వచ్చాయని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే మొత్తం పిల్లల్ని మన దగ్గర చేర్పిస్తారు. ఆటలు అవసరం లేదు, హెల్త్ అవసరం లేదు, రిలాక్సేషన్ అవసరం లేదు, లైఫ్ స్కిల్స్ అవసరం లేదు, సోషల్ సైన్స్ అవసరం లేదు, తర్వాత ఎలాంటి వ్యక్తిత్వ వికాసం అవసరం లేదు, మోరల్ వాల్యూస్ అవసరం లేదు, ధార్మికత అవసరం లేదు, దేశభక్తి అవసరం లేదు, జాతీయవాదం అవసరం లేదు. కేవలం ర్యాంకుల చుట్టూ తమ మైండ్లను దింపేసి వాళ్ళని ఆకర్షిస్తుంటారు. అదే జరిగింది. వాళ్ళకి తెలుసు టాప్ ఈసారి నారాయణకు 5గురికో 6గురికో 100% వచ్చింది. వెర్రెత్తినట్టు జనాలు వెళ్ళిపోతున్నారు. మరి మిగతా బ్రాంచ్లు ఏమన్నా మారుతున్నారా, మిగతా బ్రాంచ్లు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అయిందంటే అన్ని బ్రాంచ్ అదే ఫ్యాకల్టీ, అదే సిస్టము, అదే ప్రెజరు, అదే ఇల్ ట్రీట్మెంటు, అదే ఒత్తిడి, అదే అవమానకరం చూడడం, చదువును ఇన్సల్ట్ చేయడము, డిప్రెస్ అయ్యేది, ఇదెంత వ్యవస్థ ఇది మారలేదు. అయినప్పటికీ మధ్యతరగతి ప్రజలు చేర్పిస్తూనే ఉన్నారు. కాబట్టి ర్యాంకులను చూపిస్తే వేలం వెర్రిగా ప్రజలు చేరుతారనే విషయాన్ని గుర్తించండి. స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ముందుగానే బోధిస్తే ఐఐటి నీట్లు వస్తాయని చెప్పి బోధించారు. మెరిట్ వాళ్ళు అందరినీ తీసుకున్నారు కాబట్టి సహజంగానే కొన్ని ర్యాంకులు వస్తుంటాయి. కానీ ఓవరాల్గా వాళ్ళ చరిత్రలో 40 ఏళ్ళ నారాయణ చరిత్రలో 30-35 ఏళ్ళ శ్రీచైతన్య చరిత్రలో ఏనాడు కూడా మా దగ్గర చదివిన స్టూడెంట్ సంఖ్య ఇంత, ర్యాంకులు ఇన్ని, ఇంత పర్సంటేజ్, పలానా బ్రాంచ్ ఇంత పర్సెంట్, ఒక్కనాడు కూడా వాళ్ళ స్టాటిస్టిక్స్ లేదు. శ్రీచైతన్య నారాయణలో ఉండేటువంటి 70-80% సంస్థలకు వెబ్సైట్లో పేర్లే ఉండవు. అంత మాయా బజార్, అంత గందరగోళము. కాబట్టి మిత్రులారా, ఈ ఒక అబద్ధపు విషవలయంలోకి పేరెంట్స్ నెట్టేశారు. కాబట్టి భారతదేశంలో పరిపక్వత ఉన్నటువంటి పేరెంట్స్ సంఖ్య తక్కువ. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ తొలితరం వాళ్ళ అమ్మానాన్నలు వ్యవసాయం చేసుకున్నారు, కూలి పనులు చేసుకున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మా పిల్లలు మాలా కష్టపడకూడదు, ఎంత కష్టపడ్డా సరే, మేము కష్టపడ్డా సరే, అప్పులు చేసైనా సరే, భూములు అమ్మైనా సరే, ఏం చేసి అయినా సరే మా పిల్లల్ని చదివించాలి, దానిలోకి వెళ్తే ర్యాంకులు వస్తాయి. కాబట్టి ఒక మాస్ సంబంధించినటువంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. ఆ ప్రవాహంలో అందరినీ చేర్పిస్తున్నారు. వాళ్ళు వ్యాపారం సక్సెస్ అవుతున్నారు. కానీ వేల మంది డిప్రెషన్ పాలవుతున్నారు, 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 10,000 సంఖ్యలో వాళ్ళకి ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. అందుకే శ్రీ చైతన్య నారాయణ విషవృక్షాలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను గతంలో. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. సరే, ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మిత్రులారా, మనం కాస్త బుద్ధితోటి, బుద్ధి కుశలతతోటి, ఇంటెలిజెన్స్ తోటి, హేతుబద్ధతతోటి, లాజిక్ తర్కంతో ఆలోచించాలి. పోయేవాళ్ళు ఓనియండి, మనకు కావాల్సిన అత్యుత్తమైంది కావాలి. వాడికి ఎన్ని ర్యాంకులు వచ్చినా ఇంపార్టెంట్ కాదు, మన పిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుందో ఇంపార్టెంట్. మన పిల్లలు మనకు ముఖ్యం. ఆ భావంతో చైతన్యాలు చేస్తున్నారు, కానీ నిజానికి సఫర్ అవుతున్నారు. సమస్య ఏంటంటే కొత్త కాలేజీలు చాలా ఉన్నాయి. నేను అనేక వాటి గురించి చెప్పాను. కొత్త కాలేజీలో చేరిస్తే ర్యాంక్ రాకుంటే ఏమంటారు? కాలేజీ వల్ల ప్రాబ్లం అంటారు. అదే చైతన్యనారాయణలో చేరిస్తే ర్యాంకులు అక్కడ వచ్చినా కానీ మావాడి ప్రాబ్లం ఉంటుంది. చైతన్యనారాయణ ఫెయిల్యూర్కో వాళ్ళ ఫెయిల్యూర్స్ అనుకుంటారు. అదే కాలేజీలో ర్యాంక్ రాకుంటేనేమో కాలేజీ ఫెయిల్యూర్ అనుకుంటారు. శ్రీ చైతన్యనారాయణలో 100 కంప్లైంట్స్ ఉన్నా భరిస్తారు, దిగమింగుతారు. అదే చిన్న కాలేజీలో చిన్న కంప్లైంట్స్గా బెంబేలు ఎత్తిపోతారు, విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు. కాబట్టి మిత్రులారా, అనేకమైనటువంటి ప్రత్యామ్నాయ కాలేజీ మీ తోచిన దగ్గర వెళ్ళండి. ప్రతిష్టాన్ సంస్థ శ్రీధర్ స్థాపించారు. శ్రీధర్ ఐటీ రంగంలో దాదాపు 15-20 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత కెరీర్ గైడెన్స్ చాలా అవసరం అని చెప్పి ఒక రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ను స్టార్ట్ చేశారు. కెరీర్ గైడెన్స్ సంబంధించి ప్రతిష్టాన్ అని అనేక కాలేజీలు తిరిగాడు. ముఖ్యంగా హైదరాబాద్లో, ఏపీలో కొంతవరకు సమాచారం ఉంది. హైదరాబాద్ వెళ్తే అనేక స్కూళ్ళ గురించి కూడా రీసెర్చ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రీసెర్చ్ జరుగుతుంది ఎంసెట్ కాలేజీలో.
అన్ని కాలేజీలకు కూడా ర్యాంకింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా. సో అన్నీ తిరిగిన తర్వాత కొన్ని మంచి కాలేజీని గుర్తించారు. నేను ఉన్నంతలో కొంత మంచి అంటే మెరుగైనటువంటి కాలేజీలు కొన్ని గుర్తిస్తే దానిలో సర్టిఫై చేసేటి కొన్ని చేస్తాను. ఉదాహరణకు వాల్యూ వర్క్ ఉంది, అది మంచి ప్రయత్నమే చేస్తున్నారు. మనం డీటెయిల్గా రీసెర్చ్ చేయలేదు కానీ ఉన్నంతలో బెటర్. శ్రీ అభిద పర్వాలేదు, బాగుందని చెప్పలేము కానీ శ్రీచంద్ర నారాయణ మోడలే కానీ కొంతమేర పర్వాలేదు. మీకు మైటీ ఉంది. సో మంచి ఫ్యాకల్టీ ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి కానీ కొంతమంది ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, కొంతమందికి మంచి ర్యాంకులు వస్తున్నాయి. వాస్తవమే. మీరుపేటలో ఉంది. ఎక్సలెన్షియా ఉంది. ఎక్సలెన్షియాలో మీకు సామీర్పేటలో క్యాంపస్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏదో ఒక మెయిన్స్ ర్యాంకు ప్రైవేట్ యూనివర్సిటీ అంటే సరిపోతుంది. కానీ అకాడమిక్స్గా ద బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పలేము. కానీ నాన్ సీరియస్ స్టూడెంట్స్ కొంచెం లగ్జరీ క్లాస్ నుంచి వస్తున్నారు కాబట్టి పీర్ గ్రూప్లో అంటే సహచర విద్యార్థులతో కొంచెం సమస్య ఉంది. ప్రతి దానిలో ఉంటాయండి, అది ఏది కూడా సంపూర్ణమైనది ఉండదు. సో అదేవిధంగా మెటా మైండ్స్ ఉంది, ఐఐటిఎన్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం ఇంకా స్టెబిలిటీ ఇంకా కావాల్సిన అవసరం ఉంది, పూర్తి స్థాయి స్టేబుల్ కాలేదు మెటా మైండ్స్. ఆకాశ్ ఉంది, మెడికల్ బాగుంటుంది, కొన్ని బ్రాంచెస్ బాగుంటుంది. కూకట్పల్లి, సుచిత్ర పర్వాలేదు. ఇంజనీరింగ్ కూడా కొన్ని బ్రాంచెస్ బాగున్నాయి, కొన్ని బ్రాంచెస్ లేవు. కానీ హాస్టల్ అటాచ్ లేదు కాబట్టి హాస్టల్ వాళ్ళు మీరు ఆకాశ్ వెళ్ళారు. హైదరాబాద్ లోకల్ ఉన్నారు, మీ దగ్గర సమీపంలో ఉండి వేరే ఆల్టర్నేటివ్ కాలేజ్ మీ సమీపంలో లేకుంటే మీరు ఆకాశ్ కూడా చూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అనేకమైన ఉదాహరణ కెరీర్ పాయింట్ వచ్చింది, కానీ ఫ్రాంచైజ్ రెసిడెన్స్ చాలా రాడికల్గా ఎక్స్పాన్షన్కి వెళ్తుంది కానీ అది ఫ్రాంచైజ్ స్టెబిలిటీ మీద దాని క్వాలిటీ మీద మిక్స్ ఒపీనియన్ ఉంది. అంటే ఇలాంటి ఫ్రాంచైజ్ పెద్ద పెద్ద చైన్ సంస్థల కంటే 2, 3, 4 బ్రాంచులు 300, 500, 1000 మంది ఉండేటువంటి 1000, 1500 ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా బెటర్. ఫస్ట్ ఆప్షన్ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ డెడికేటెడ్ పనిచేసి స్టెబిలిటీ ఉన్నటువంటి సంస్థలు. లాస్ట్ ఆప్షన్ శ్రీ చైతన్య నారాయణ. ఉదాహరణ ప్రతిష్టాన్ సర్టిఫై చేసిన సంస్థలు 4 ఉన్నాయి. ఫిడ్జీ ఉంది, ప్రతిష్టాన్ సర్టిఫై అయ్యాక అదే తెలిసిందే, ప్రతిష్టాన్ సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. మియాపూర్ ఫిడ్జీ, మాదాపూర్ ఫిడ్జీ. కానీ దిల్షునగర్ మీద ఫీడ్బ్యాక్ అంత బాగాలేదు. సెక్రటరియట్ ఉన్నటువంటి సైఫాబాద్ బ్రాంచ్ మీద మిక్స్డ్గా ఉన్నది. మియాపూర్ బెటర్, నేను ఒకప్పుడు మియాపూర్ ఫిడ్జీ పేరెంట్, మా మిత్రులు అక్కడ కూడా. కానీ ప్రతిష్టాన్ సర్టిఫై చేసే సంస్థలు 4. ఈ 4లో స్టెబిలిటీ ఉంది, ఫ్యాకల్టీ బాగుంది, ఉన్నంతలో హాస్టల్ బెటర్. స్టిల్ అక్కడక్కడ కంప్లైంట్స్ ఉంటాయి. మీకు కరికులం బాగుంటుంది, పెడగాగి కేరింగ్ ఉంటుంది, అన్నిట్లో బెటర్. అట్లని ఎలాంటి లోపాలకు అతీతం కాదు, సాపేక్షంగా మంచిదే. ఏదైనా కంపేర్ చేయాల్సింది సాపేక్షంగానే. 9లోనో నానోలోనో మోడలెస్ ఫిడ్జీ 4 ఉన్నాయి. వీటిలో చిన్న కంప్లైంట్ వస్తే నానా బీభత్స చేస్తుంటారు. శ్రీ చైతన్య నారాయణలో కుక్కిన పెయిన్ లాగా ఉంటారు పేరెంట్స్. ఏది చెప్తే అది, ఎప్పుడు పంపిస్తే అప్పుడు సరెండర్ అయిపోయి ఉంటారు. అక్కడ ప్రశ్నించే శక్తి లేదు. కానీ ఇక్కడ మాత్రం చిన్న సమస్యలు కూడా ఓర్చుకోరు. కాబట్టి మీ మద్దతు లేకుండా ఆల్టర్నేట్ సంస్థలు ఎదుగవు మిత్రులారా. ప్రధానంగా 4 సంస్థల ప్రతిష్టం గుర్తించమని చెప్పాను. 9లో విద్యానగర్లో అడ్మిషన్స్ అయిపోయినాయి. ఎస్ఆర్ నగర్లో, మియాపూర్లో కొంచెం ఉన్నాయి. కొత్తపేటలో డే స్కాలర్స్. గర్ల్స్ మాత్రం ఓన్లీ విద్యానగర్లో అయిపోయింది, ఓన్లీ ఎస్ఆర్ నగర్లోనే, ఇంకెక్కలేదు. తర్వాత సుచిత్రాలో ఉంది, సుచిత్రాలో కొంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి. మేబీ గర్ల్స్ కూడా అడ్మిషన్ హాస్టల్ పెట్టే ఛాన్స్ ఉంది, ఇంకా ఫిక్స్ కాలేదు. మెడికల్ ఉంది, మెడికల్ చాలా అద్భుతంగా ఒక 25-30 మంది మాత్రమే తీసుకుంటున్నారు. మీ నీట్ కోచింగ్కి వెళ్ళండి. తర్వాత నానో శంషాబాద్ అద్భుతంగా నా వీడియోలు చూడండి. నానో శంషాబాద్ ఎస్బీ టాక్స్ వారితో వస్తుంది, వాగ్దర్ టాక్ అని వారితో వీడియోలు చేశాను. మరొకటి టెలికాస్ట్ అయ్యేది ఉంది. ఇది ఐఏఎం అహ్మదాబాద్ సంబంధించిన శ్రీనివాస్ గారు అండ్ కృష్ణ చైతన్య కేసీ గారు స్థాపించారు. మంచి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, వెరీ సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. అన్నీ కూడా డిజిటల్ కంటెంట్ ఉంది, బోర్డ్స్ అన్నీ కూడా మీకు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, బాగుంటుంది. నేను అదే ఇగ్నైట్ రమేష్ గారు డైరెక్టర్, చాలా ఫ్యామిలీ లాంటి వాతావరణం ఉంటుంది, కేరింగ్ ఉండదు, తక్కువ ఫీజు, మిగతా వాటికంటే తక్కువ, లెస్ దాన్ 2 lakhs మీకు వస్తుంది. జేఎన్టీలో మరి క్వాలిటీ కూడా బాగుంటుంది. చైతన్య సార్ వెరీ ఫేమస్ మ్యాథమెటిక్స్ ఉన్నారు, పురుషోత్తం గారిని కెమిస్ట్రీ, వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేశాను. చాలా ఆహ్లాదకరంగా రిలాక్స్గా ఉంటుంది, వెరీ ఎఫర్డబుల్, మంచి ఇన్స్టిట్యూషన్. మోడలెస్ అనేది చాలామంది మా సొంత కోడలు, చెల్లె కూతురు, అదేవిధంగా మా చెల్లె కొడుకు చదివాడు, మా మిత్రులు, కొలీగ్స్ చాలామంది మోడలెస్ చదివారు. నా హోమ్ టౌన్లో చాలామంది చదువుతున్నారు. సో అది కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్.
సో హాస్టల్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువైంది అంటున్నారు. కొంత మాత్రం ఫ్రీడమ్ లేకుంటే అది బర్స్ట్ అయిపోతారు, అది ఇతర వాటికి దారిస్తుంది. కొంత శక్తి కానీ కొంత ఎనర్జీ కానీ కొంత బయటికి వెళ్ళిపోవాలి. కాస్త ఫ్రీడమ్ అవసరమే మిత్రులారా. మరీ చైతన్యాల కట్టేసిలాగా పోలీసులాగా జైల్లాగా ఉండకూడదు. జైల్లో కూడా స్వేచ్ఛ ఉంటుంది. సో చదువుకున్నప్పుడు స్వేచ్ఛ, కాసేపు చదువుకుంటారు, కాసేపు రెస్ట్ తీసుకుంటారు, కాసేపు జస్ట్ అక్కడక్కడ కాస్త తిరగనియండి. అందరిట్లా విగ్రహాల్లాగా పట్టుకొని కర్ర పట్టుకొని చదివించాలనేటువంటి పేరెంట్స్ యొక్క ఆలోచనే తప్పు. స్టూడెంట్స్ను మనం సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళు తాగించలేము, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకురావచ్చని. అట్లే చదివే వాతావరణం కల్పించాలి, మోటివేట్ చేయాలి, స్పిరిట్ ఇవ్వాలి. కానీ బలవంతంగా స్టూడెంట్స్ చదివించడం సాధ్యం కాదు, అర్థం చేసుకోండి. కాబట్టి పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది మాడ్యులస్లో. 9 లాంటిది మేనమామ లాంటి మెంటర్స్ అని పెట్టాను. ఇది వెరీ సైంటిఫిక్ నానో ఇగ్నైట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాంటివి ఉంటుంది. సో చాలా రిలాక్స్ ఉంటుంది. సో ఈ 4 సంవత్సరాలు ప్రతిష్ట. ఇవి కాకనే ఇంతకుముందు చెప్పిన సంవత్సరాలు కూడా మీరు ఏరొచ్చు. కాబట్టి అందరూ చైతన్యనారాయణ వెళ్తున్నారు కానీ మనం కూడా వెళ్ళడం అనేది అవసరం లేదు. అది ప్రమాదకరము. అలాంటి మాయలో మనం పడకూడదు. ప్రత్యామ్నాయ కాలేజ్ హైదరాబాద్ వస్తున్నాయి, బట్ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో రాలేదు. చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.